అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నమస్తే. మహారాష్ట్రలో ఉత్కంఠకు తెరపడింది. ఎట్టకేలకు ముఖ్యమంత్రిగా మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ను డిసైడ్ చేసింది బీజేపీ హైకమాండ్. కుర్చీ కోసం ఏక్నాథ్ షిండే, ఫడ్నవీస్ మధ్య తీవ్ర పోటీ వల్ల ఇప్పటిదాకా ఎటూ తేల్చలేకపోయింది. ఇంతకీ ఫడ్నవీస్కే పీఠం దక్కడం వెనుక కారణాలేంటి? హైకమాండ్ దగ్గర చక్రం తిప్పిందెవరు? దాదాపు 2.5 సంవత్సరాలు సీఎంగా ఉన్న మరాఠా నాయకుడు ఏక్నాథ్ షిండేను కాదని ఫడ్నవీస్కు పీఠం దక్కడం వెనుక 6 బలమైన కారణాలున్నాయి. అవేంటో మీకు ఇప్పుడు చెప్తాను నేను. రీజన్ 1, ఆర్ఎస్ఎస్ సపోర్ట్. దేవేంద్ర ఫడ్నవీస్ చిన్నప్పటి నుంచి ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా, అంటే బాల స్వయం సేవక్గా తన జీవితాన్ని ప్రారంభించారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ప్రధాన కార్యాలయం ఉన్న నాగ్పూర్ నుంచి రాజకీయంగా ఎదిగారు. దాంతో ఆర్ఎస్ఎస్ నాయకత్వంతో ఆయనకు మంచి సంబంధాలు ఏర్పడ్డాయి. 22 ఏళ్ల వయసులో నాగపూర్ కార్పొరేషన్కి కౌన్సిలర్గా ఎన్నికయ్యారు ఫడ్నవీస్. ఆ తర్వాత ఎన్నికల్లోనే, అంటే 27 ఏళ్ల వయసులోనే నాగ్పూర్ మేయర్గా అయ్యారు. దేశంలోనే అతి చిన్న వయసులో మేయర్గా ఎన్నిక కావడం వెనక ఆర్ఎస్ఎస్ ఉంది. ఆ తర్వాత 2014లో ఎంతోమంది సీనియర్లను కాదని ఆయనకు సీఎం పీఠం దక్కేలా ఆర్ఎస్ఎస్ చక్రం తిప్పింది. ఆ తర్వాత 2019లో బీజేపీ శివసేన కూటమి విజయం తర్వాత కూడా దేవేంద్ర ఫడ్నవీస్ని ముఖ్యమంత్రిని చేశారు. కానీ ఆ ప్రభుత్వం కొన్ని గంటల్లోనే కూలిపోయింది. ఆ తర్వాత కాంగ్రెస్ కూటమితో కలిసి ఉద్ధవ్ ఠాక్రే, బీజేపీ కూటమితో కలిసి ఏక్నాథ్ షిండేలు ముఖ్యమంత్రులయ్యారు. ఈసారి మాత్రం దేవేంద్ర ఫడ్నవీస్ను సీఎం చేయాలని ఆర్ఎస్ఎస్ గట్టిగా పట్టుబట్టింది. ఇక రీజన్ 2, అజిత్ పవార్ ఫ్యాక్టర్. మహాయుతి కూటమిలో కీలక భాగస్వామిగా ఉన్న నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అజిత్ పవార్ ఏక్నాథ్ షిండేను సీఎం చేయాలనే ప్రతిపాదనను వ్యతిరేకించారు. ఫడ్నవీస్ వైపు మొగ్గు చూపారు. షిండే మంత్రివర్గంలో ఫడ్నవీస్, అజిత్ పవార్ డిప్యూటీ సీఎంలుగా ఉన్నారు. అయితే అజిత్ పవార్కి షిండేకి మధ్య తీవ్రమైన అభిప్రాయ భేదాలున్నాయి. ఇటీవలి కేబినెట్ భేటీలో తన ఇష్టానికి భిన్నంగా నిర్ణయాలు తీసుకోవడం పట్ల అజిత్ పవార్ భేటీ మధ్యలోనే వెళ్ళిపోయారు. షిండే మళ్ళీ ముఖ్యమంత్రి కావడం ఇష్టం లేని అజిత్ ఫడ్నవీస్ కోసం గట్టిగా పట్టుబట్టారు. ఇక మూడవ కారణం, విజయంలో కీలక పాత్ర బీజేపీ నేతల ఒత్తిడి. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని ఫడ్నవీస్ ముందుండి నడిపించారు. 3 పార్టీల మధ్య ఆయనే కోఆర్డినేటర్. మోడీ, అమిత్ షా, పవన్ కళ్యాణ్ ఇలా నాయకులందరి ప్రచార కార్యక్రమాలను ఆయనే డిజైన్ చేశారు. పార్టీ రెబల్స్గా నిలబడిన బీజేపీ నేతల ఇళ్లకు వెళ్ళి వారందరినీ బుజ్జగించి విత్డ్రా చేయించారు. అంతేకాదు, వాళ్ళు ప్రచారంలో పాల్గొనేలా ఒప్పించారు. ఫడ్నవీస్ను కాదని వేరే వాళ్లకు పదవి ఇస్తే కార్యకర్తల నిరసన ఎదుర్కోవాల్సి వస్తుందని బీజేపీ నేతలు చెప్తున్నారు. తమ పార్టీ నేత సీఎంగా ఉంటేనే పార్టీ బలపడుతుందని బీజేపీ నాయకులు అధిష్టానానికి నచ్చజెప్పారు. గెలుపులో కీలక పాత్ర పోషించిన నేతను కాదంటే భవిష్యత్తులో ఏ నాయకుడు కూడా సరిగా పనిచేయలేడని అధిష్టానం కూడా భావించింది. అందువల్ల దేవేంద్ర ఫడ్నవీస్కే ఓటేసింది. ఇక 4వ కారణం, ఫడ్నవీస్ వ్యక్తిగత ఇమేజ్. ఫడ్నవీస్ 5 ఏళ్ల పరిపాలనలో ఎక్కడా అవినీతి మచ్చపడలేదు. అలాగే మంచి అడ్మినిస్ట్రేటర్గా కూడా పేరు తెచ్చుకున్నారు. నాయకులందరినీ కలుపుకొని పోవటంలో సక్సెస్ అయ్యారు. పార్టీకి, మోడీ, అమిత్ షా నాయకత్వానికి వీర విధేయుడు. 5 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన షిండే మంత్రివర్గంలో డిప్యూటీగా ఉండటానికి కూడా ఆయన వెనుకాడలేదు. పార్టీ ఆదేశాలు, పార్టీ ప్రయోజనాలే తనకు ప్రధానమని ప్రకటించారు. ఇక రీజన్ 5, ఫడ్నవీస్ పట్ల సానుభూతి. 2014 నుంచి 19 వరకు ముఖ్యమంత్రిగా పనిచేసిన ఫడ్నవీస్ 2019 ఎన్నికల్లో రెండోసారి పగ్గాలు చేపట్టారు. అయితే అజిత్ పవార్ సపోర్ట్ విత్డ్రా చేసుకోవడంతో కొద్ది గంటల్లోనే రాజీనామా చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత కాంగ్రెస్, శరద్ పవార్ వర్గం ఎన్సీపీ సపోర్టుతో ఉద్ధవ్ ఠాక్రే సీఎం అయ్యారు.
కానీ శివసేనలో చీలిక వచ్చి ఠాకరే ప్రభుత్వం పడిపోయి అధికారం బీజేపీ కూటమికి వచ్చింది. అప్పుడు ఏకనాథ్ షిండే సీఎం కావడానికి ఫడ్నవీస్ సరే అన్నారు. 5 ఏళ్లు సీఎంగా పనిచేసిన నాయకుడిని డిప్యూటీ సీఎంగా చేయాలని హైకమాండ్ కోరినప్పుడు ఆయన ఒప్పుకున్నారు. పార్టీ కోసం పదవిని త్యాగం చేశారనే సానుభూతి ఆయన పట్ల ఉంది. 132 సీట్లు సాధించిన తర్వాత కూడా ఆయనకు సీఎం పదవి ఇవ్వకపోతే కార్యకర్తల నుంచి వ్యతిరేకత వస్తుందని అధిష్టానం భావించింది. ఇక ఫడ్నవీస్ ముఖ్యమంత్రి కావడానికి 6వ కారణం బీహార్ ఫార్ములాకు బ్రేక్. ఇప్పటిదాకా మిత్రపక్షాలతో కలిసి పోటీ చేస్తున్న బీజేపీ తమకన్నా తక్కువ స్థానాలు గెలిచిన పార్టీల నాయకులను కూడా ముఖ్యమంత్రుల్ని చేస్తూ వస్తోంది. బీహార్లో అసెంబ్లీ స్థానాల సంఖ్య 243 ఉంటే ముఖ్యమంత్రి నితీష్ కుమార్ బలం 47 మాత్రమే. 84 సీట్లతో అతిపెద్ద పార్టీగా ఉన్న బీజేపీ డిప్యూటీ సీఎం పదవి తీసుకొని చిన్న పార్టీ నాయకుడిని సీఎం చేసింది. ఇదే ఫార్ములాతో 2022 జూన్ 30న ఏకనాథ్ షిండేను కూడా సీఎం చేసింది. కానీ ఈ సంప్రదాయాన్ని ఇలాగే కొనసాగిస్తే బీజేపీ శ్రేణుల్లో నిరాశ ఏర్పడుతుందని బీజేపీ భావించింది. మహారాష్ట్రలో మ్యాజిక్ మార్క్ అయిన 145కు కేవలం 13 సీట్లు మాత్రమే తగ్గాయి. 132 సీట్లు వచ్చిన తర్వాత కూడా పదవి వదులుకుంటే పార్టీకి నష్టమని మోడీ, అమిత్ షా భావించారు. అందుకే ఈసారి దేవేంద్ర ఫడ్నవీస్కే సీఎం పీఠం కట్టబెట్టాలని బీజేపీ అధిష్టానం నిర్ణయించింది. ఇవి ఫడ్నవీస్ ముఖ్యమంత్రి కావడానికి సహకరించిన 6 కారణాలు. చూస్తూనే ఉండండి ఆర్టీవీ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.